దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. సంతోషంగా ఉన్నారా? పోయిన వారం మనం చదువుకున్నాం, చింతింపకుడి, చింతపడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారం అంతా నా మీద వేయండి అని యేసు చెప్పిన మాటలను బట్టి మీరు చింతిస్తున్నారా? ఇంకా చింతపడుతున్నారా? చింతపడతలేరు కదా. తప్పకుండా తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించలాగున ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండవలనని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన చింత అంతా ఆయన మీద వేసి మనం సంతోషంతో ఆనందిస్తూ, మరలా చెప్పదును ఆనందించండి, సంతోషించండి అని మనం ఏ రీతిగా అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఆనందపడండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆనందపడుతున్నారని, సంతోషపడుతున్నారని, మీ చింత ఆయన మీద వేశారని నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఫోన్ కాల్స్ ద్వారా విని నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడినవయ్యా, మాకు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ప్రభా ముందుకు సాగిస్తున్న గొప్ప దేవానికి వందనాలు. మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. మరి ఈ దినాన్ని పోయిన వారం నేర్చుకున్నది మళ్ళీ కూడా ఈ దినాన్ని కూడా చింతింపకుడి, ఆనందించడి అన్నాడు. కాబట్టి మనం చింత యావత్తు ఆయన మీద వేస్తూ, ఆయన మత్తయి సువార్త 6:27 మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకొనగలడు. ఎక్కువ చేసుకోగలమా? చింతించడం. కొంతమంది ఒక రోజుని ఒక పేపర్లో చూశాను, కాళ్ళు పొడవుగున్నాయని పొట్టిగా కాలు చేసుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎత్తు కోసం చేయించుకుంటారు, పొట్టి కొరకు చేయించుకుంటారు. అయ్యో నేను పొట్టిగున్నానని చింత, అయ్యో నేను నల్లగున్నానని చింత, అయ్యో నేను తెల్లగున్నానని చింత. కొంతమంది లావుగున్న వాళ్ళు నేను సన్నగా అయితే బాగుండని చింత. అన్నీ చింతలే, ప్రతిదీ చింతనే. అందుకని ఎవరు ఎక్కువ చేసుకోగలరు? అందుకని మత్తయి సువార్త 6:30 అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయును కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిపై విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. నీవు ఎందుకు విచారపడుతున్నావు? అన్ని జనులు విచారపడుతున్నారు, కానీ నువ్వెందుకు విచారపడుతున్నావు? ఆయన అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఖచ్చితంగా. నేనే చెప్తున్నా, నేనే సాక్షినండి. ఆయనకు తెలుసు. చింతపడుతుంటాం. నాకు ముగ్గురు కొడుకులు వివాహం కొరకు కరెక్ట్గా వివాహానికి వాళ్ళు ఎదిగారు. సంబంధాల కొరకు చూస్తూ ఉన్నాం, ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నాం. వాళ్ళకి పిల్లలకి నచ్చతలేదు. మనకు కూడా అంతే కదా. సంబంధాలు అంటే మనకు అనుకూలంగా ఉన్న సంబంధాలు రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. భక్తిగల బిడ్డ కావాలని, భక్తిగల కుటుంబంలోంచి రావాలని, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, క్వాలిటీస్ చూస్తుంటాం. కాబట్టి మరి ఇవన్నీ ఉన్నాయా లేవని మేము ఎన్నో రోజులు పిల్లల కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, సంబంధాలు చూస్తూ ఉన్నాం. ఈ లోపల నన్ను ప్రేమించిన మా నాయన చనిపోయాడు కూడా, కానీ దేవుడు అద్భుతం జరిగించాడు, వివాహాలు జరిగించాడు. అయితే మా నాయన బ్రతుకున్నప్పుడే, నాన్న పెండ్లు అయితే లేదు నాన్న, పిల్లలకి ముగ్గురికి ఎలాగ నాన్న మగపిల్ల, నేను అనుకునేదాన్ని ఆడపిల్లలకే మగపిల్లల కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మరి మగపిల్లలకి ఎందుకు పిల్లలు ఇవ్వరు? బోల్డ్ సంబంధాలు, ఆడపిల్లలు అయితే బోల్డ్ మంది ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధాలు దొరకవా అని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ నిజంగా నా కొడుకులు పెళ్ళిళ్ళకు వచ్చేటప్పటికల్లా చాలా కష్టపడవలసి వచ్చింది. అంటే చాలా వీళ్ళకి నచ్చతలేదు, మాకు నచ్చుతున్నాయి కానీ వాళ్ళకి నచ్చాలి కదండి. మగపిల్లలు ఆడపిల్లలు నచ్చుకోవాలి. కాబట్టి మేము చూస్తూ ఉన్నాం చాలా సంబంధాలు, కానీ ఎక్కటి కూడా సెటిల్ అవుతలేదు. కానీ నాకు చింత, చాలా వేదన, బాధ. అయ్యో నా బిడ్డలకి, మా నాన్నకి ఊరికే ఫోన్ చేసి మా నాన్నతో చెప్తుంటే, నాన్న ఈ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, ఒక్కటే ఇష్టపడతలేరు నాన్న, ఇది బాగాలేదంటారు, అది బాగాలేదంటారు, ఇది అంటారు, అది అంటారు, అన్నీ చేస్తున్నాను నాన్న అని నేను ఎంతో వేదన పడేదాన్ని. ఏం కాదమ్మా, చింతపడకు, ఎందుకు చింతపడుతున్నావు, ఆనందపడి. మన ఆయన ఇదే వాక్యం చెప్తుండే, పిల్లలకు రాసిన పత్రిక 4:6 చెప్తుండే, ఆనందపడు, సంతోషపడు, తప్పకుండా వివాహం జరిగిస్తాడు అని మన ఆయన ఎప్పుడు చెప్తుండే, మా అమ్మ ఎప్పుడు చెప్తుండే.
కాబట్టి మరి నేను ఎట్లా నానంటే ఆనందపడమ్మా, తప్పకుండా ఆనందపడు. మరి దేని గురించి చింతపడకు, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన ఇవి చెయ్యమ్మా. ఎందుకు చింతపడుతున్నావు అని అలాగే అనుకున్నాం. ఒకసారి మేము చెన్నై పట్టణానికి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళినప్పుడు గోల్డెన్ బీచ్కి వెళ్ళాం. బిషప్ గారు ఏం చేశారంటే ఆ సముద్రంలో ఆ నీళ్ళల్లో అందరం ఆడుకుంటాం కదా, నీళ్ళల్లో నిలబడి ఉన్నాం. మేము కూర్చొని నిలబడి ఆడ నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ చూస్తుండగా ₹1 బిళ్ళ కొట్టుకొచ్చింది. మీరు నమ్మరు ఈ విషయాలు చెప్తే, కానీ దేవుడు ఎంత అద్భుతం జరిగించాడో తెలుసా. ₹1 బిళ్ళ వచ్చింది బయటకి, ఇట్లా సముద్రంలోకి వెళ్ళి బయటకు. అయితే నేనేం చేశానంటే అరే ₹1 బిళ్ళ వచ్చింది కదా అని ఆ రూపాయి తీసుకుని చేతిలో పెట్టుకున్నాక నేను బిషప్ గారితో అన్నాను, ఇగో ₹1 బిళ్ళ దొరికింది అన్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు ఉన్నాక మళ్ళీ అలలు వస్తూ ఉంటాయి కదా, కొట్టుకుంటూ వస్తాయి, మురికి వస్తుంది, డబ్బాలు అవన్నీ గలీజ్ అంతా వస్తున్నాయి. కానీ మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక ₹1 బిళ్ళ దొరికింది. ₹2 బిళ్ళలు దొరికినాయి. అరే ఇవేంటి ₹1 బిళ్ళలు దొరుకుతున్నాయి, ఇన్నిసార్లు వెళ్ళినామే సముద్రంలో, చాలాసార్లు కాకినాడ అక్కడ అన్ని దిక్కులు తిరిగినాం, కానీ ఎప్పుడు పైసలు దొరకడం ఇది ఫస్ట్ టైం అనుకున్నాం. ఆ ₹2 బిళ్ళలు దగ్గర పెట్టుకున్నా. చాలాసేపటికి గంట నీళ్ళలో అట్లా ఇంకొచ్చేస్తామన్న సమయానికి మళ్ళీ ఇంకో ₹1 బిళ్ళ దొరికింది. 3 బిళ్ళలు దొరికినాయి నాకు. అప్పుడు నాకు సంతోషమైంది. అరే 3 బిళ్ళలు ₹1 బిళ్ళలు దొరకడం ఏంటి, ఇది చాలా విచిత్రంగా ఉన్నది అనుకుని మేము ఇంకా దొరుకుతాయేమని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక దొరకనే లేదు. ఇంకా మాకు టైం అయిపోతుందని మేము వచ్చేసాం. మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత మా నాయనకు సంతోషంతో మా నాన్న దగ్గర కూర్చొని, నాన్న ఇగో నాన్న 3 బిళ్ళలు ₹1 బిళ్ళలు దొరికినాయి నాన్న, సముద్రం దగ్గర దొరికినాయి నాన్న, ఇట్లా గోల్డెన్ బీచ్ దగ్గర దొరికినాయి అని నేను మా నాన్నతో బిషప్ గారు కూర్చొని మాట్లాడుకుంటుంటే మా నాన్న ఏమన్నారు తెలుసా. కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచన చేసి, అమ్మ ఈ 3 బిళ్ళలు అంటే ఏంటి అనుకుంటున్నావు తెలుసా, నీ 3 కుమారులు. నీ 3 కుమారులకు నువ్వు నిలబడిన 2 గంటల లోపట నీకు ₹3 ఇచ్చాడనంటే నీ 3 పిల్లలకు దేవుడు వివాహం జరిగిస్తున్నాడు అని విశ్వాసంతో మన ఆయన గట్టిగా చెప్పాడు. నేను నవ్వినా మా నాన్న చెప్తుంటుంటే. ఎందుకు నవ్వినా అంటే, ఏంటి నాన్న సముద్రంలో ₹1 బిళ్ళలు దొరకడం ఏంటి, ఆ ₹1 బిళ్ళలు నా 3 కొడుకులకు పోలుస్తున్నావు ఏంటి నాన్న, నువ్వు బాలేగున్నావు నాన్న, నువ్వు అలాగే చెప్తావు నాన్న అని నేను అన్నాను. లేదు బిడ్డ, భయపడకు, నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా. ఆయన అంటున్నాడు, ఈ సముద్రంలో నుండి ఇగో చూడు, అది సాధ్యమా, అది అసాధ్యం పైసలు బయటకు రావడం, కానీ అసాధ్యమైన దాంట్లో సాధ్యపరచగల గొప్ప దేవుడి బిడ్డ, భయపడకు. నీ 3 కొడుకులకు ఒకటే సంవత్సరంలో నీ వివాహం జరిగిస్తావన్న. నేను నవ్విన, ఏంటి నన్ను వీళ్ళు అస్సలు ఒక్కటి ఒప్పుకోవట్లేరు. ఏమన్నంటే, నువ్వు చేసుకుంటావా పెళ్ళి, మేము చేసుకుంటామా పెళ్ళి, మాకు నచ్చాలా నీకు నచ్చాలా అని అంటున్నారు నాన్న అని నేను మా నాన్నతో అన్నాను. అయితే మా నాన్న నవ్వి అన్నాడు, బిడ్డ తప్పకుండా చూడు దేవుడి కార్యం, నువ్వు నమ్మని ఎలా దేవుని మహిమచ్చుతావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడండి. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మలేదు ఫస్ట్, తర్వాత నమ్మిన. ఆ తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా. నేను ఏడుస్తున్నప్పుడు నేను ఆ టేబుల్ దగ్గర, ఈ లోపల మా నాయన మరణించినాడు, చనిపోయినాడు మా నాయన. అరే మా నాన్న చెప్పాడే చనిపోయినాడే, నిజంగా బాధపడుతున్నాను, 3 వివాహాలు జరిగిస్తానని దేవుడు చెప్పాడని మా నాన్న చెప్పాడే, మా నాన్నని లేడే అని చాలా దిగులు పడిపోయినా. కానీ పరలోకపు నాన్న ఉన్నాడన్న సంగతి మర్చిపోయినా నేను. అంటే ఆ వేదన అట్లా. మా నాన్నకి నేను క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అన్ని విషయాలు నేను మా నాన్నకి చెప్తే, మా నాన్న అన్ని విషయాలు చెప్తే, మా నాయన క్యాష్ చాలా బాగా వాయించేవాడు. అయితే నేను మా నాన్న దగ్గర క్యాష్ వాయిస్తూ ఉంటే నేను పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాళ్ళం. ఇద్దరం ఆనందపడేవాళ్ళం, చాలా సంతోషపడేవాళ్ళం. దేవునిలో ఆనందపడేవాళ్ళం. ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి, ఆనందపడేవాళ్ళం మా నాన్న. అలాంటి మా నాన్న చనిపోయేటప్పటికల్లా చాలా బాధ అయిపోయింది. నా 3 కొడుకులు వివాహం చూడుకున్న, నా పిల్లల్ని చాలా ప్రేమించాడు అనుకున్నాను నేను. కానీ ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా. ఒకరోజు నేను కూర్చొని ఏడుస్తున్నప్పుడు టేబుల్ మీద, మా దగ్గర ఉన్న టేబుల్ పైన నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమచ్యుతమనే వాక్యము టప్పని కింద పడగానే నేనేంటో అనుకున్నాను. ఆ తర్వాత అది చూసినప్పుడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమచ్యుతమని, నిజంగా ఆ మహిమను నేను చూశాను. ఎంత గొప్ప దేవుడు అండి తెలుసా. 3 వివాహాలు. ఏప్రిల్ 30వ తారీఖుని ఒకని వివాహం జరిగింది,
మే 14కి 14 రోజుల తేడాలో ఒకని వివాహం జరిగింది. అంటే ₹1 దొరికింది. ఆ కొంతసేపట్లోనే హాఫ్ అన్ అవర్ లోపట్నే ఇంకొక రూపాయి దొరికింది. ఆ తర్వాత మూడవని వివాహము డిసెంబర్ 12కి, అంటే 2007 సంవత్సరంలో 3 వివాహాలు ఆయన జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం చింతపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. కానీ ఆయన అన్నాడు, మీ చింత యావత్తేంటి బిడ్డ, ఎందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? అందుకని మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయను కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మన పరలోక తండ్రికి నీకేం కావాలో, నువ్వు ఏ శ్రమతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ రోగంతో ఉన్నావో, ఏ అవసరతలతో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన అవన్నీ మీకు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన పైన భారం వేసినప్పుడు, మనుషుల పైన భారం వేయకుండా ఆయన పైన భారం వేసిన. అందుకే 34వ వచనంలో అంటాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. రేపటిని గూర్చి మనం చింతింపకడి, మనం చింతించదు రేపేం జరుగుతుందో. అందుకే అంటున్నాడు 6వ అధ్యాయం 25వ వచనంలో మత్తయి సువార్త, అందువలన నీతో మీరు చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఎస్ఐ చెప్తున్నాడు. ఈరోజు అంటున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రేపటి గురించి చింతించకు బిడ్డ, నీకు తప్పకుండా ఆయన కార్యం చేస్తానంటున్నాడు, నీ పట్ల ఆయన అద్భుతం జరిగిస్తానంటున్నాడు. ఎందుకు చింతపడతావు బిడ్డ? కదికి అన్నాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనంలో చదివితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించబడండి అని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారా, మనం అనుకుంటాం ఎక్కడో దేశానికి పోయి ఎక్కడో పోయి ఏదో సంపాదించేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి అని మనం తాపత్రయపడుతున్నాం. కానీ ఆయన అన్న చెప్పుకు రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది అంటున్నాడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాల కోసం ఎందుకు చింతపడుతున్నారు? ఎందుకు అయ్యో ఇది అని మానభంగాలు, హత్యలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? డబ్బు సంపాదించాలని, ఈ లోకమంతా నాకే కావాలని. ఎందుకంటే మీ జీవమే పాటిది అంటున్నాడు. అవును, మన జీవమే పాటిది, నీటి బుడగ లాంటిది అన్నాడు మీ జీవం. కాబట్టి మనం జీవమే పాటిది అని అంటూ ఏమంటున్నాడండి, ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. నీ చిత్తమైతయ్యా, ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, రేపు మాకు ఇస్తారు, మరుక్షణం మాకు ప్రాణం ఇస్తారయ్యా, మాకు ప్రాణం ఇచ్చారు, మీకు వందనాలయ్యా, మా చింత అంతా నీ మీద వేస్తున్నామయ్యా, అయ్యా మా జీవం ఎప్పటిదయ్యా, ఆవిరి వంటి మా జీవితాలకు నీవు చిగిరింప చేస్తున్నావయ్యా, నువ్వు మమ్మల్ని కనికరిస్తున్నావయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపడుతున్నావయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో అంటున్నాడు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. శిష్యులు అడుగుతున్నారు, మీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, పెద్ద తుఫాను వస్తుంది. అప్పుడు పెద్ద తుఫాను 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. ఆయన దోణె ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయన. మన జీవితాల్లో కూడా అంతే. యేసయ్య ఉంటాడండి, నిజంగా ఉంటాడు, మనతో ఉంటాడు. కానీ మనకు కూడా సాతాను ఏం చేస్తుందంటే గాలి, తుఫాను, చెలరేగి, కొట్లాటలు, బాధలు, ఇబ్బందులు, కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితి చెలరేపేస్తూ ఉంటుంది. కానీ మనం చింతపడకూడదు అని మనం అంటాం, దేవుడు నన్ను చూస్తలేవా, నాకు ఇంత కష్టం కలుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు శిష్యులు అడుగుతున్నారు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మనం కూడా అడుగుతుంటాం ప్రతినిత్యం, నీకు చింత లేదయ్యా? మేము ప్రార్థిస్తున్నాం, మేము మోకరిస్తున్నాం, మేము ఏడుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాము, మా బిడ్డలు మారటం లేదు, మా భర్త మారటం లేదు, మా కుటుంబం మారటం లేదని వాళ్ళు చింత పడిపోతూ ఉన్నావు. నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావు, దేవుడు తప్పకుండా
నీ పట్ల అద్భుత కార్యం మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మన తండ్రికి తెలుసు మనకేం కావాలో. ఎందుకు భయపడుతున్నారు ఆయన అన్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకోండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రియబిడ్డ. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నువ్వు ఏ చింతతో, ఏ బాధతో, ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చుని వేదన రోదన పడిపోతున్నావు, నాకు ఈ వ్యాధి నయం అయితలేదు, ఈ శ్రమ నాకు తొలగుతలేదు, ఈ కష్టం మా ఇంట్లో పెను తుఫాన్లు చెలరేగిపోతున్నాయి, నాకు అప్పులు బాధలు ఎక్కువైపోతున్నాయి, నేను భరించలేకపోతున్నాను, నేను భర్త లేక విధవరాలుగా ఉన్నాను, నాకు ఈ సమస్యల నుంచి నా బిడ్డలు నన్ను చుట్టలేదు, నా కుటుంబం ఇలాగైపోయిందని నువ్వు చింతపడుతున్నావా? ఆయన పైన చింతవై నీ చింత యావత్తు ఆయనపై ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్న పాలు ఆయనకు తెలియచేయండి బిడ్డ. తప్పకుండా నేనే సాక్షిని, ఎవరో కాదు. నేను ఆయనకు మొరపెట్టుకుంటాను, చింతపడతాను, ఒక్కొక్కసారి చింతపడిపోతుంటాను. ఎందుకులే ఈ బ్రతికెందుకులే, ఎందుకు ఈ కష్టం ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ శ్రమలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, ఎందుకు ఇట్లా మా శత్రువులు మమ్మల్ని తరుముతున్నారని ఎంతో చింతపడిపోతాం. ఆయన అంటాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. చింత కలిగి ఉండకండి అంటున్నాడు, చింతపడకుడి. ఎంత గొప్ప మాటలండి మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకన్నాడు రేపటి గురించి చింతపడకండి. మనం చింతపడద్దు. మనం ఏం చేయాలంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన గొప్ప దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం ఆయనకు అప్పగించుకోవాలి మొదటిగా. రెండవదిగా మన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పచెప్పుకోవాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి, అయ్యా నీ చేతికి నాయన నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నానయ్యా, సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా మార్గం నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నాలో ఉన్న బాధలన్నీ నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయా, నీ కుడి చేతిలో గొప్ప భాగ్యాలు ఉన్నాయా అని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం కుమ్మరించుకుంటామో, ప్రభువుకి మనం సరెండర్ అయిపోతామో, దేవుని పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ఆయనకు మార్గం. అందుకే 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గం నీ యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఆయనకు అప్పగించు, చింతపడకుండా ఆయనకు అప్పగించు, దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. సామెతల గ్రంథం 16:3 నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. నీ భారం అంతా ఆయనకు అప్పచెప్పేసాయి. నీ పనుల భారం అంతా, ఇదిగో నా ఆఫీసులో ఇట్లా తొందర అవుతుందయ్యా, నా ఉద్యోగంలో ఇలా నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, నా బిడ్డల మాట వినటం లేదయ్యా, నా అప్పుల బాధతో భరించలేకపోతున్నానయ్యా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా అని నీ భారం అంతా ఆయనకు అప్పగించేసేయి, ఆయన మీద వేసేయి, ప్రశాంతంగా ఉండు. దేవుడు నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. అందుకని నేను ఎల్ షదాయి, నేను సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. అందుకే అంటున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక 5:7 అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక, అయ్యో ఈ బిడ్డ చింతపడుతున్నదని మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మత్తయి సువార్త 6:34 రేపటిని కూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులు చేస్తుంది. మనం అంతే, మరుక్షణం ఏమైతే మనకు తెలియదు. మన జీవం ఆవిరి వంటిది. మనం ఏ పాటి వాళ్ళము, ప్రభువా నిశ్చితమైతే మాకు సహాయం చేయండి అయ్యా, తప్పకుండా నువ్వు మా పట్ల అద్భుత కార్యం జరిగిస్తావయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. లూకా సువార్త 12:28 అంటాడు, అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములను ఇచ్చును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. మనం ప్రతినిత్యం అనుమానం పడుతూ ఉంటాం, అవుతుందో లేదు, అవుతుందో ఇది కాదులేండి, మేము ఎంత ప్రార్థన చేస్తున్నా కాటలేదండి, మేము ఎంత కన్నీరు కారుస్తున్నా, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నామండి, ఎంతమంది పాస్టర్లతో ప్రార్థన చేయించుకుంటున్నామండి, అయినా మాకు జరగటం లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములను ఇచ్చును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. అనుమానం, ప్రతిదీ అనుమానమే. మనకి అనుమానం పడిపోతూ ఉంటాం. ఎవరినన్నా దేవుని నమ్మము, కానీ మనుషులు నమ్ముతాము,
అనుకుంటాం. కానీ తప్పకుండా అనుమానపడకండి అన్నాడు. ఎండకుడు ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి నీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. నువ్వే వేదనతో ఉన్నావో ఆయనకు తెలుసు, నువ్వే దుఃఖంతో ఉన్నావో ఆయనకు తెలుసు, నువ్వెంత కష్టాల్లో ఉన్నావో ఆయనకు తెలుసు, నువ్వెంత శ్రమలో ఎంత ఏడుస్తున్నావో ఆయనకు తెలుసు. నా ప్రియబిడ్డ, భయపడకు. ఎప్పుడు చెప్తాను, భయపడకు, చింతపడకు, దిగులు పడకు. గొప్ప దేవుడు, బలమైన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. నీతి రాజ్యాన్ని మనం వెతుకుదాం. ఆయనను వెతికినప్పుడు మన హృదయం అంతా సంతోషపడతాం. అందుకే అన్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. మనకు రాజ్యం, పరలోక రాజ్యం. ఈ శరీరం ఎప్పుడు నశించిపోతుందో మనకి తెలియదు, కానీ ఏ క్షణం ఆగిపోతుందో మన గుండె తెలియదు. కానీ పరలోక రాజ్యానికి నువ్వు చేరాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో కూర్చోపెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యంలో నేను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పైన ఉన్న వాటినే వెతకండి అంటున్నాడు. ఈ లోకంలో వెతకండి, ఏం కావాలో ఏది ఎలా ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా ఇస్తాడు. అనుమానం కలిగి ఉండకుడి అన్నాడు. అనుమాన పడద్దు ప్రియబిడ్డ, నువ్వు అనుమాన పడద్దు. అవుతుందో లేదో, కాతుందో లేదో అని చింతపడకు. దేవుని పైన భారమే. అందుకే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనములు అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలు కలవు. అలాంటి దేవుని దగ్గరికి రా, సుఖం ఇచ్చే దేవుని దగ్గరికి రా, సంతోషం ఇచ్చే దేవుని దగ్గరికి రా బిడ్డ. మనుషులు ఇచ్చే సంతోషం పట్టిదమ్మా, పెడితే పెళ్ళి లేకపోతే చావు. కానీ మనుషుల వైపుకి చూడకు. మనుషుల్లో సుఖం లేదు, దేవునిలో సుఖము, శాంతి, సమాధానము, ప్రేమ, జాలి, కనికరం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కోపము, పగ, ద్వేషము, ఈర్ష, కక్ష, ఇవన్నీ ఆయనకి ఇష్టం లేని లక్షణాలు. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తీసివేసి చింతపడకుండా ప్రభుపై నీ భారం ఎప్పుడైతే ఇస్తావో అవన్నీ మీకు ఇస్తానంటున్నాడు. ఇంకేమంటున్నంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ఆయన వద్ద ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉన్నది, స్థిరమైన కలిమి నీతి ఆయన యొద్ద ఉన్నది. నీతి ఆయన సింహాసనానికి ఆధారాలు. కాబట్టి 96వ కీర్తన 9వ వచనంలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన మార్గాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఆయనకు అప్పగిస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ వేదనతో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ బాధతో, ఏ దుఃఖంతో, ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన అన్నాడు, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తాము. కృతజ్ఞత చింతింపకుడి, చింతపడకుడని మరి పౌలు భక్తుడు అన్నట్టు మనం ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందిస్తాము, మరలా చెప్పుకుంటూ ఆనందిస్తాము. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన దగ్గరగా ఉండి మన కష్టాలన్నీ తీర్చే దేవుడు. కాబట్టి ఆయన అన్నాడు, దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఎండును. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసంలో మనం ఈరోజు ఉందాం. భయపడద్దు నా ప్రియబిడ్డ, చింతపడకు. దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఎందుకు అధైర్యపడిపోతావు? నాకు రాలేదే, నాకు కాలేదే అని ఎందుకు అధైర్యపడిపోతావు బిడ్డ? అధైర్యపడిపోకు, ధైర్యంగా ఉండు. ఆయన అన్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అలాంటి ధైర్యం ఇవ్వాలంటే మనం ఆయన మార్గానికి మనం నడిచినప్పుడు, మన పన్ను భారం ఆయన మీద వేసినప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడు. ఆయన సమాధానము నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు వచ్చేవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా. ఇగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ నీకు తెలుసయ్యా. నీ ప్రభా అద్భుతాలు జరిగించే దేవుడవు,
ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని నీ పైన విశ్వాసంతో ప్రార్థించి వారి ప్రభా వారి మార్గాలను నీకు అప్పచెప్పుకొని వారి ప్రాణాలను నీకు అప్పచెప్పుకొని ప్రభా నీవే ఉన్నావని ప్రతిదీ నువ్వు చూస్తున్న దేవుడు అని నీకు విన్నపాలు తెలియచేసుకుంటూ వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించుకునే వారిగా బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. విశ్వాసంతో ప్రభా అనుమానం లేకుండా ఇది జరుగుతుందో జరగదో అని అనుమానం లేకుండా ప్రభా వారి ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపమని ప్రభా దీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా నిసికిచ్చిన బర్త్డేని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కల్వరి ఛానల్ని ప్రభా వారెంతో కష్ట సమయంలో ఉండి కూడా ప్రభా బలపరుస్తున్నారయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని బలపరిచి ఆత్మీయ కార్యాలు వారి పట్ల నెరవేర్చి ప్రభా మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరతలు కోరినేళ్ళ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. చింతపడకుండా వెంటనే ఫోన్ చేయకండి. వాక్యమంతా విన్నాక మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ఆలస్యమైన తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆనంద సుంద్రామునా నా జీవితానావలో నడిపేది ఆ యేసువే, దరిచేర్చు ఆ దేవుడే. ఆనంద సంద్రామునా